హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎండ చూసి మాత్రం ఏ మాత్రం కూడా మోసపోకండి. మా విలేజ్‌లో నార్మల్‌గానే వర్షాలొస్తది. ఇంక సమ్మర్, సీజన్, వింటర్ అని ఏం సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వస్తది. ఇంక అందులో వినాయక చవితి చెప్పాల్సిన అవసరమే లేదు. వినాయక చవితి, వర్షం 2 కలిసే వస్తదమాట. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇది ముందు రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే పనులన్నీ చేసుకుంటున్నాను ఇంట్లో. ఈవినింగ్ అయితే మార్కెట్‌కెళ్ళాలి. మా విలేజ్ అసలు ఏమైనా దొరుకుతుందా? లేదా? ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి చాలా దొరకలేదు మాట ఇక్కడ. సో వినాయక చవితికి ఎలా దొరుకుతుందా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను. లేదంటే ఎక్కడికైనా వేరే ఊరెళ్ళి తెచ్చుకోవాలా, ఆయన ఖాళీ ఉండదు. సో ఇలాంటి మిక్స్డ్ థాట్స్ చాలా ఉన్నాయి మైండ్లో అయితే గనక. సో ఇక్కడ ముందు రోజు అయితే క్లీనింగ్ చేస్తున్నాను చెప్పాను కదా. మనకి ఎంత ఫాస్ట్గా క్లైమేట్ చేంజ్ అవుతుందంటే ఇక్కడ టీ కాఫీ కన్నా కూడా ఫాస్ట్ మాట. సో చూస్తున్నారుగా బయట బాల్కనీలో ఫుల్గా మబ్బు, ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయిపోయింది, చెట్లన్నీ గాలి ఊగిపోతుంది, కరెంటు కూడా లేదు. ఇది ఇన్వర్టర్ లేండి. సో నేను మాఫ్ అది పెడుతున్నాను. ఫ్యాన్లకి ఎలా ఆడుతుంది అంటే ఫ్యాన్ లేకపోతే మా ఇల్లు చెప్పాను కదా కొంచెం పెద్దది, మాఫ్ పెట్టే లోపు అది ఆరాలి అంటే టైం పడుతుంది. సో నేను అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాను అనుకోండి, గాలి గట్టిగా వస్తుంది, పక్కన జల్లు కూడా వచ్చేస్తుంది అన్నమాట డోర్ ఓపెన్ చేస్తే. సో చాలా చిరాకుంది. మనం ఒక పని చేస్తుంటే ఇంకోటి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంటే. ఇంకా గుమ్మాలకి అవన్నీ కూడా పసుపు కుంకాలు అవన్నీ పెట్టడం, సోఫాలు దులపడం, ఇవన్నీ ఇంకా మామూలు పనులని ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇవి చేసుకోక కూడా తప్పదు. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా సరే జస్ట్ మనం స్నానం చేసి జస్ట్ ఇల్లు తుడిచేసుకొని పూజ చేసుకుంటే సరిపోదండి. అన్నీ కూడా ఎప్పుడు నేను చెప్పినట్టే వ్లాగ్లో అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో చాలా నిష్టగా చేయాలి. అది వరలక్ష్మి వ్రతమైనా, వినాయక చవితి అయినా, ఏ పండుగ అయినా పూజ ఎంతో అన్ని శుభ్రాలు చేసుకొని బెడ్ షీట్స్, డోర్ కర్టన్స్ అవన్నీ చేంజ్ చేసుకొని బయట బాల్కనీస్ అవన్నీ కూడా కడిగి తర్వాత నేను ఇంకా డెకరేషన్ దగ్గరికి అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఈ నా బుజ్జి మండపం సెట్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను. ఈ మండపం ఎక్కడ తీసుకున్నారు ఇది అని అడుగుతున్నారు అనమాట. సో నీ మండపం ఏం తీసుకోలేదు, ఇది చిన్ని మండపం. నేను ఇలాగ బ్యాక్డ్రాప్స్ దానికి ఎలాగ డెకోర్ చేసుకున్నాను కొంచెం సింపుల్గా. ఈ మండపం అయితే నాకు బారు చేసి ఇచ్చింది మా సిస్టర్ మాట. నేను ఎవ్రీ ఇయర్ కూడా వినాయకుడిని ఆ మండపంలోనే కూర్చోబెడతాను. సో దానికి అలా బ్యాక్డ్రాప్ కొంచెం ప్లెయిన్గా లేకుండా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే అలా పెట్టాను. మీ దగ్గర ఒరిజినల్ ప్లాంట్స్ ఉన్న వాటి గుత్తులు ఉంటాయి కదా, ఆకులైనా సరే పువ్వులైనా, ఆ గుత్తులు అలాగా డెకోర్ చేసుకున్న బాగుంటుంది. లేదా నా దగ్గర ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను అలాగా డబుల్ టేప్తో స్టిక్ చేశాను. సో ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా నాకు కాఫ్ ఫీవర్ ఇంకా తగ్గలేదు, సారీ అండి. ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను మండపం చాలామందికి అడిగాను కామెంట్స్లోని, అంటే చెప్పాను, నాకు సజెస్ట్ చేశారు పైన పెట్టుకోనా మండపం, అదే వినాయకుడిని నిలబెట్టుకోనా లేదంటే కింద పెట్టుకోనా అంటే కామెంట్స్లో కింద పెట్టుకోండాక కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు అన్నారు. సో ఇంకా అది ఇంక నేను ఎప్పుడెలాగో కింద పెడదాం అనుకున్నాను, బట్ ఈసారి కొంచెం ట్రై చేద్దాం డిఫరెంట్గా అనుకున్నాను, బట్ ఇంకా కిందే పెట్టాను కామెంట్స్ వచ్చిన ప్రకారం, మీరు ఇచ్చిన ప్రకారం. సో ఇంకా పూజ రూమ్ అయితే లైటింగ్, మండపం సెట్ అవన్నీ చేస్తున్నాను ఆ పక్క నుంచి. ఇంకా ముందు రోజే నేను బియ్యం రవ్వ అంటే కుడుములకి, హారతికి బియ్యం కడిగి పెట్టుకొని అదంతా ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను, రవ్వ పిండి కూడాని. అప్పుడు రేపు మార్నింగ్ ప్రసాదాలకి ఈజీ అవుతుంది. ఆ రోజే రవ్వ మిక్సీ కొట్టి పిండి మిక్సీ కొడితే మనకి లేట్ అయిపోతుంది కదా. సో ఇంకా పూజ సామాన్లు, ఇత్తడి పళ్ళాలు, పేట్లు, సో అవన్నీ పైనుంచి తీసి వాష్ చేసి ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా ఈ పని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఇవన్నీ తప్పదు మనకి అన్నట్టు. నేను ఇంకా కొత్త కొన్ని కుక్వేర్ తీసుకున్నాను. అంటే ఇది వచ్చేసి కుక్కర్ తీసుకున్నానండి. కొంచెం మనకి పప్పు ఓన్లీ నేను వెజ్వి సపరేట్గా, నాన్ వెజ్ సపరేట్గా యూజ్ చేస్తాను అనమాట. సో ఈ కుక్కర్కి ఈ బుజ్జి మినీ కుక్కర్ చూసి మా హస్బెండ్ తీసుకోమని 1 అవర్ గోలమాట. సో నేను ఎందుకు దీంతో ఏముంటుంది యూజ్ అని చెప్పేసి, బట్ ఆయనకి బాగా నచ్చింది. దీంట్లో ఏం కుక్ చేసిన కాదు, బట్ ఇది ఒరిజినల్ మెటీరియల్తోనే కుక్కర్ అనమాట చేశారు ఇది. సో ఇది ఒక 250 పడింది. జస్ట్ ఒక డెకోర్ పీస్లో కిచెన్లో పెట్టుకోవచ్చని ఆ కుక్కర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి స్టీల్ది తీసుకున్నానండి ప్యాన్. ఏదైనా బెండకాయ, దొండకాయ, క్యారెట్ ఫ్రై చేసుకోవడానికి, ఆ కుక్కర్ పప్పు అలాంటివి ఉడకబెట్టుకోవడానికి తీసుకున్నాను. అంతే. ఇంకా నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్ రేపు వస్తుంది. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.